హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఎప్పుడూ నెగటివిటీ, ఎప్పుడు కాంట్రవర్సీస్ ఏం మాట్లాడుకుంటాం. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చాను. సో, వీడియో టైటిల్ ఆల్రెడీ చూసుంటారు. ఐ అప్రిషియేట్ కళ్యాణి బొప్ప అని పెట్టాను కదా! సో, ఎందుకు నేను అలా పెట్టానో మీకైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ చేయడం కూడా మర్చిపోకండి. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఒక వీడియో చూసాననమాట. దాంట్లో కళ్యాణి బొప్ప గారు మాట్లాడుతూ నేను ఇంక నుంచి ప్రమోషన్స్ అనేవి తగ్గిచ్చేస్తాను. ఓన్లీ జెన్యూన్‌గా, రీజనబుల్‌గా అనిపించిన ప్రమోషన్సే నేను చేస్తాను అని చెప్పి అయితే చెప్పారనమాట. సో, ఆబ్వియస్‌గా వీడియో కింద చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పాస్ట్‌లో మీరు లైక్ జెన్యూన్‌వి కాని ప్రమోట్ చేశారా? లైక్ తను ఇంకొక మాట అన్నారు. ఏంటంటే 80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ నాకు మంచిగా రావు. బట్ నేనే వాటిని అడ్జస్ట్ చేసుకొని ప్రమోట్ చేశానంటే చాలామంది అడిగిన క్వెషన్ ఏంటంటే ఫేక్ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేశారా? అంటే 80% ఫేక్ ప్రొడక్ట్సేనా అని అడిగారు. సో, దానికి ఇంకా తనేం ఆన్సర్ చేయలేదు. బికాజ్ పార్ట్ 2 ఉందని చెప్పారు. బట్ నాకు పార్ట్ 1లో నచ్చిన విషయం ఏంటంటే అసలు ముందుకొచ్చి మాట్లాడడం అనమాట. పాస్ట్‌లో తను చేసిన ప్రమోషన్స్‌లో తన సైడ్ నుంచి తప్పులు కూడా ఉంటాయి. నేను హ్యూమన్‌ని. సో, నేను నేర్చుకున్నాను. నాకు అవసరం లేదు ఈ ప్రమోషన్స్ అన్నీ. నేను ఓన్లీ నాకు జెన్యూన్‌గా అనిపించిన ప్రమోషన్సే చేస్తాను అన్నారు కదా! సో, ఆ ఇనిషియేటివ్ నాకు బా నచ్చిందనమాట. ఎందుకంటే మనం మిస్టేక్ చేయడం లైక్ ఓకే. అందరం మిస్టేక్ చేస్తాం. బట్ అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చి నేను మిస్టేక్ చేశాను. లేదా నేను ఈ ప్రమోషన్స్ చేసి తప్పు చేశాను. లేదా ఈ ప్రమోషన్స్ నేను ఇంకా చేయను అని చెప్పి అందరి ముందొచ్చి మాట్లాడడం డెఫినెట్‌గా అప్రిషియబుల్ థింగ్ అనమాట. సో దట్ అందరూ కూడా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది అదే. ప్రమోషన్స్ చేయడం తప్పులేదు. బట్ రెస్పాన్సిబుల్ ప్రమోషన్ అనేది జరగాలి. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు రేపొద్దున మనల్ని నమ్మి ఎవరైనా ఆ ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా ఆ ప్రోడక్ట్ బాగోపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనల్ని వాళ్ళొచ్చి అడిగితే కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉంటే మాత్రమే మనం ప్రమోషన్స్ చేస్తే బావుంటది అని ఎప్పటినుంచో డిస్కషన్ జరుగుతూనే ఉంది. సో, అది ఈరోజు తను ఇనిషియేట్ చేసి నేను ఇంక నుంచి ఓన్లీ మంచి ప్రమోషన్స్ నాకు జెన్యూన్‌గా అనిపిస్తేనే చేస్తాను అనడం నాకు మంచిగా అనిపించిందనమాట. తను పాస్ట్‌లో మంచి ప్రమోషన్సే చేసిందా? లేకపోతే ఫేక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయలేదా? చాలా ప్రమోట్ చేసింది కదా! అయన్నీ మంచివి కాదు కదా! అంటే సో, నేను పాస్ట్ గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ పాస్ట్ నుంచే కదా తను రియలైజ్ అయ్యి తన మిస్టేక్స్ తెలుసుకొని ఇప్పుడు చేయను అన్నప్పుడు సో, పాస్ట్ గురించి నాకు మాట్లాడాలి అనిపించలేదు. బట్ ఆ డేరింగ్ స్టెప్ ఏదైతే ఏసారో అదైతే నాకు నచ్చింది. సో, ఆబ్వియస్‌గా మరి మంచిగా అనిపించింది కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాననైతే వీడియో పెట్టాననమాట. సో, ఎందుకంటే తను చేసే ఇది ఏదైతే ఉందో అంటే ఇనిషియేటివ్ చేసి నేనింకా ఫేక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయను అన్నారో, అది చూసి అట్‌లీస్ట్ కొంతమంది ప్రమోటర్స్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మారినా బావుంటది. బికాజ్ రియాలిటీలో ఏంటి అంటే రీసెంట్‌గా యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ మీరు చూసుకుంటే ప్రొడక్ట్స్ ప్రమోషనే మెయిన్ బిజినెస్ అయిపోయిందనమాట. మీకు యూట్యూబ్ ఇన్‌కమ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ సైడ్ ఇన్‌కమ్ అయింది. అంతలాగా ప్రొడక్ట్స్ ప్రమోట్ అవుతున్నాయి. లైక్ 90% పబ్లిసిటీ అండ్ 10% ప్రోడక్ట్. లైక్ ఒక ప్రోడక్ట్‌ని సేల్ చేయాలంటే ఆ ప్రోడక్ట్‌కి 90% పబ్లిసిటీ కావాల్సొస్తుందనమాట. అంతలాగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ప్రతి ప్రోడక్ట్‌కి. సో, ఆబ్వియస్‌గా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అప్రోచ్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మనం జాగ్రత్తగా చూసుకోకుండా గనక ప్రమోట్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీదకి కూడా వస్తది. సో, ఆబ్వియస్‌గా అది రియలైజ్ అయ్యి నేను ఇంక నుంచి మంచి ప్రొడక్ట్సే ప్రమోట్ చేస్తాను. లేకపోతే అసలు నేను ప్రమోషన్సే చేయననడం నాకైతే నచ్చింది. అండ్ ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం ఒక అప్రిషియబుల్ థింగ్ కాబట్టి ఐ అప్రిషియేట్ కళ్యాణి బొప్ప గారు ఈ విషయంలో మాత్రమే. సో, మిగతా విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. పాస్ట్‌లో విషయాలు నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ఆ ఒక్క వీడియోనే నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే ఈ వీడియో చేశాను అండ్ మీతో షేర్ చేసుకున్నాను. మీకేమనిపిస్తుంది? మీకెలా అనిపిస్తుందో కిందైతే కామెంట్ చేసేయండి.